Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. పోలవరంలో సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా? ఆరోసారి బరిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్యామిలీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? జనసేన అభ్యర్థికి కూటమి పార్టీలు సహకరించాయా, సైడ్ అయిపోయాయా? ఎస్టీ రిజర్వ్డ్ సీట్లో గెలుపుపై ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. మళ్ళీ వైసీపీనే గెలుస్తుందా? జనసేన జెండా ఎగరవేస్తుందా? సెంటిమెంట్ కొనసాగుతుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో పోలవరం ఒకటి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడే నిర్మాణంలో ఉంది. దాంతో ప్రధాన రాజకీయ పార్టీలకు ఆ నియోజకవర్గం ఎంతో కీలకంగా మారింది. పోలవరంలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందనే సెంటిమెంట్ కూడా బలంగా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలవరం పైనే ఉంది. పోలవరంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి పోటీ చేశారు. విపక్ష కూటమి పొత్తుల్లో పోలవరం సీటును జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీ నుంచి చిర్రి బాలరాజు పోటీలో నిలిచారు. తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచారు. 2004, 2009లో బాలరాజు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 2 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ నుంచి మొడియం శ్రీనివాసరావు గెలవడమే కాకుండా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి పోలవరం సెంటిమెంట్ ని నిజం చేసింది. 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి గెలిచారు. రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఈ సెంటిమెంట్ నియోజకవర్గంలో జెండా ఎగురవేసేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. అయితే వైసీపీ మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోయింది. జనవరిలోనే తెల్లం రాజ్యలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడంతో అందర్నీ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారామే. కూటమి అభ్యర్థి బలహీనతలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుందన్న టాక్ కూడా బలంగా ఉంది. రాజ్యలక్ష్మి గెలవడంతో పాటు మంత్రి కూడా అవుతారని పోలవరంలో ప్రచారం జోరందుకుంది. పోలవరం నియోజకవర్గాన్ని టీడీపీ కోరుకున్నా చివరికి పొత్తులో జనసేనకు ఇచ్చారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు 2009 ప్రజారాజ్యం, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ రాకపోవడంతో బొరగం వర్గం టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అయినా అధిష్టానం మరో మాట లేదంటూ జనసేనకు సీటు కేటాయించడంతో కొందరు నేతలు అంటి ముట్టనట్లే ఉన్నారన్న టాక్ బలంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో నగదు పంపిణీ విషయంలో కూడా 2 వర్గాల మధ్య విభేదాలు తలెత్తి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల్లో 2,53,000 మంది ఓటర్లున్నారు. ఈసారి ఎన్నికల్లో 85.95% పోలింగ్ నమోదైంది. అభ్యర్థులు గెలుపోవటంలలో కొయ్యలగూడెం, టి నర్సాపురం మండలాలే కీలకం. పోలింగ్ తర్వాత 2 పార్టీలు గెలుపు తమదేనని ధీమాగా చెబుతున్నాయి. పోలవరం సెంటిమెంట్ ఈసారి కూడా రిపీట్ అవుతుందని పార్టీలు భావిస్తున్నాయి. పోలవరంలో గెలుపు వైసీపీదేనని, ఆ లెక్కన రాష్ట్రంలో మళ్లీ ఫ్యాన్ పార్టీని అధికారంలోకి రావడం ఖాయమంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రజలు జనసేనని గెలిపిస్తారని, కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి విపక్ష పార్టీలు. మరి సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో, బ్రేక్ అవుతుందో తేలాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.